శ్రమలలో సువార్తను ప్రకటించే అది సేవ అంటే. శ్రమలలో సువార్త. నీవు సువార్త చెప్పేది అన్నీ బాగుంటే సువార్త చెప్తా. నీ కాళ్ళు చేతులు పని చేయకపోతే, నడుము పని చేయకపోతే, ఆరోగ్యం లేకపోతే, మూలుగుతున్నప్పుడు వెళ్ళి వాక్యం చెప్పరామంటే నా బాగోలేదండి అంటావు. ఏ శ్రమ అనిపిస్తున్నాను? ఈ వాడికి నువ్వు 12 మంది శిష్యులను తయారు చేయాలంతే. మన సవాలు లేనటువంటి వారు. ప్రతి సవాలు మహిమలో ప్రవేశించడానికి ఒక డోర్. ఎవరి ఛాలెంజ్, ప్రతి సవాలు ఇది చేయలేను, చేసి తీరాలి. అప్పుడే నీకు మహిమ భారం అంటే ఏంటో నువ్వు దాంట్లో ముందే ప్రవేశిస్తావు. వాళ్ళు ఎవరైనా తిట్టకూడదు, నన్నే తిట్టాలా, నిన్నే తిడతారు. ఎందుకంటే నీకు మహిమ కావాలి. నీకు మహిమ వద్దా, వాళ్ళు తిట్టద్దు ప్రభు అని ప్రార్థన చేసుకో. నేను ఎందుకు తిడుతున్నారు, నువ్వు మంచిదానం అయ్యండి ఎందుకు తిడుతున్నారు? మహిమలో ప్రవేశించడం.